ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు వినియోగించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వివరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చర్య చూపాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజాగౌడ్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం దాన్ని చూసుకొని మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దగ్గర ఉంది పాప తీసుకున్నా సార్ నేను హాస్పిటల్ ఎన్నో నెలలు 5 నెలలు అనుకున్నాను. ఇక్కడ వరకు మడుతూనే ఉంటుంది. 4 రోజుల నుంచి వాళ్ళు కూడా కావాలి కూడా లేదు. స్లాట్ అయింది సార్. ఒకటి నెంబర్ తీసుకెళ్ళింది అప్పుడు తెరతో కట్టిమన్నారు సార్. ఈ నెంబర్స్తో కట్టాము. అప్పుడు కట్టకపోతే అయిపోతుంది. శ్రీకాంత్ సరంగపూర్ మండలం పోచంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని జుంబర్తి రాయనర్స్ అనే రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి పడే డబ్బులు కావాలని చెప్పేసి 4 నెలల నుంచి తిరుగుతున్నప్పటికీ కోనపూర్ ప్యాక్స్ సీఈఓ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇప్పటి వరకు చెల్లించకుండా ఆ రైతు పండించిన పంట డబ్బులు ఇప్పటి వరకు అతని అకౌంట్లో జమ కాని కారణంగా ఈరోజు
కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 85 బస్తాలు పండించినటువంటి సన్నకారు రైతు తన పండించిన పంట డబ్బులు పడాలని చెప్పేసి ప్యాక్స్ CEO దగ్గరికి తిరిగి ఆయనకు విసుగొచ్చి ఈరోజు నా డబ్బులు నాకు ఇప్పిరు అని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. 85 బస్తాలు పండిస్తే కేవలము 33,408 రూపాయలు మాత్రమే అకౌంట్లో యాడ్ అయినాయి. మిగతా డబ్బులు ఏమైనాయి అని చెప్పేసి అడిగితే రేపు మాపు ఇస్తా అని చెప్పేసి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఇంకొక 5-6 రోజులు అయితే మళ్ళా సెంటర్లు చాలా అయ్యి మళ్ళీ వరి కొనుగోలు కేంద్రాలు చాలా సమయం వచ్చింది. కానీ ఇప్పటికి మాత్రం ఈ రైతుకు డబ్బులు పడలేదు. కావున ఎట్టి పరిస్థితుల్లో అధికారులు సంబంధిత DCO కానీ అధికారులు కానీ ప్యాక్స్కి సంబంధించిన అధికారులు కానీ వెంటనే స్పందించి రైతు యొక్క అమౌంట్ను తనకు అందజేయాలని చెప్పేసి మేము గ్రామ సర్పంచ్ రెంటన్ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.